ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు షేర్ చేసుకునే రెసిపీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది. ఒక్కసారి ఈ ఐటమ్ని చూడగానే, అంటే ఈ రెసిపీని చూడగానే ఖచ్చితంగా అందరికీ నోరు ఊరి తీరుతుంది. అంతే, డైటింగ్లో ఉన్న వాళ్ళైనా సరే దీన్ని ఒక టేస్ట్ చెయ్యాలి అనుకుంటారు. అండ్ ఒక్కటి తిన్నాక అసలు ఆగరు, తింటూనే ఉంటారు. అదే హైదరాబాదీ స్పెషల్ ఇరానీ సమోసా. ఇప్పుడు నేను ఆనియన్ది కాకుండా స్వీట్ కార్న్ది అదే సమోసా షేర్ చేస్తున్నాను. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ ఇందులో మీకు టిప్స్ కూడా చెప్తాను, ఎలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా బయట మనకి స్ట్రీట్లో దొరికే స్టైల్లో ఎలా చేసుకోవాలనేది. సో ఆలస్యం లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. స్వీట్ కార్న్ సమోసా ప్రిపేర్ చేయడానికి 1 కప్ గోధుమ పిండి అండ్ 1 టీ స్పూన్ మైదా పిండి, కొంచెం ఉప్పు, తగినంత ఆయిల్ వేసేసుకొని ఈ పిండిని పూరిలాగా ఆర్ చపాతీలాగా కాకుండా ఇంకా మెత్తగా తడుపుకోవాలి మంచిగా. ఇప్పుడు నేను కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకొని పిండిని మంచిగా తడిపేసుకుంటున్నాను. ఇది చాలా సాఫ్ట్గా ఉండాలి, మెత్తగా. ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర, కరివేపాకు అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది టోటల్గా కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. దీంతోపాటు కొంచెం పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఇవన్నిటిని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో 1 కప్ స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్ క్రష్డ్ స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. ఇది నేను కుక్ చేసుకోలేదు, బాయిల్ చేసుకోలేదు, డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. అండ్ కొంచెం చాట్ మసాలా కూడా వేసుకున్నాను. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసి 1 టేబుల్ స్పూన్ అటుకులు వేసుకుంటున్నాను. ఈ అటుకులు వేసుకోవడం వల్ల స్టఫింగ్లో ఏదన్నా మాయిశ్చర్ ఉంటే సమోసాకి బయట మనం ప్రిపేర్ చేసుకున్న లేయర్ మెత్తగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, దాన్ని నేను 4 పార్ట్స్ కింద డివైడ్ చేసేసుకొని దీన్ని రోటీలాగా ప్రెస్ చేసేసుకుంటాను. మీకు ఎంత వీలైతే అంత సన్నగా ఈ పిండిని ప్రెస్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న చపాతీల్లో అయితే నాకు 2 సమోసాస్ అయ్యేలాగా ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఎడ్జెస్ అన్నిటినీ కట్ చేసి ఒక రెక్టాంగిల్ షేప్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న సమోసా షీట్స్ని తవా పైన 2 seconds అలా రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా వైట్గా వచ్చే వరకు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను కోన్ షేప్లో ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు వరకు చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఫిల్ చేసేసుకొని నేను ఆల్రెడీ మైదా పిండి పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసి అది అప్లై చేసేసి ఈ సమోసాస్ని క్లోజ్ చేసేస్తున్నాను. తవా పైన ఈ సమోసా షీట్స్ కాలవడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకి ఇవి ఫోల్డింగ్స్ కానీ అవన్నీ నీట్గా వస్తాయి. ఇలా మంచిగా ట్రయాంగిల్ షేప్లోకి ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. కొంచెం గ్యాప్స్ ఉన్నా పర్వాలేదు, దాన్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మైదా పిండి పేస్ట్తో క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇలాగే అన్ని ప్రిపేర్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఒకటి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఆయిల్ మీడియం టు లో ఫ్లేమ్లో ఉండాలి. అండ్ 7 to 8 minutes పడుతుంది ఈ సమోసాస్ని కుక్ చేయడానికి. స్ట్రీట్ స్టైల్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలా కుక్ చేయాల్సిందే. అప్పుడే మీకు ఎన్ని గంటలైనా కూడా ఆ బయట లేయర్ అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది. అండ్ ఈ కుక్ చేసే టైంలోనే స్వీట్ కార్న్ కూడా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీంతో పాటు ఫ్రైడ్ చిల్లీ ఉంటే కూడా చాలా బాగుంటుంది కదా. సో ఆలస్యం ఎందుకు, మిరపకాయలని కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు మిరపకాయలన్నీ ఫ్రై చేసేసుకున్నాను. ఎస్, యమ్మీ సమోసాస్ రెడీ. చూసారు కదా, చాలా చాలా సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో దొరికేలాగా స్వీట్ కార్న్ సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. అండ్ ఇందులో నేను చెప్పాలనుకున్న టిప్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఇది మైదాతో ప్రిపేర్ చేయరు, ఇది వీట్ ఫ్లోర్తోనే ప్రిపేర్ చేస్తారు. అంటే గోధుమ పిండితోనే ఈ సమోసాస్ని ప్రిపేర్ చేస్తారు. కానీ కొంచెం క్రిస్పీనెస్ కోసం, ఎక్కువసేపు క్రిస్పీగా ఉండడానికి ఇందులో కొంచెం మైదా పిండిని యాడ్ చేస్తారు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇందులో స్వీట్ కార్న్ అస్సలు కుక్ చేయొద్దు. ఎందుకంటే మనం రాగా వేసినా కూడా డీప్ ఫ్రై చేసే టైం కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి 7 to 8 minutes మనము ఈ సమోసాస్ని డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆ డీప్ ఫ్రై అయ్యే టైంలోనే మనకి టోటల్గా కుక్ అయిపోతుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, ఇందులో అటుకులు ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం స్వీట్ కార్న్లో ఏదన్నా కొంచెం వాటర్ అవంతా కంటెంట్ ఏదన్నా ఉంటే అది బయటకు వెళ్ళిపోయి సమోసా బయట ఉండే లేయర్ని మెత్తగా చేసేస్తుంది, క్రిస్పీగా లాంగ్ లైఫ్ ఉండదు. ఈ అటుకులు వేయడం వల్ల ఏంటంటే, ఒకవేళ అందులో ఏదైనా మాయిశ్చర్ ఉంది అంటే అది అటుకులు పీల్ చేసుకొని బయట ఉండే సమోసా లేయర్ చాలా టైం వరకు క్రిస్పీగా ఉండేలా హెల్ప్ చేస్తుంది. సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నేను చెప్పిన టిప్స్ మీ అందరికీ హెల్ప్ అవుతాయనే అనుకుంటున్నాను.
ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ఎస్, లైక్, షేర్, కమెంట్ అండ్ ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు చూసేయచ్చు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.